నవత టీవీకి స్వాగతం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే తగ్గేదే లేదంటున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కోటనందూరులో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. కోటనందూరు ఎస్ఐటి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని 15 ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ వాహనదారులకు గట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇన్సూరెన్స్ లేని వాహనాల వల్ల ప్రమాదం జరిగితే బాధితులకు పరిహారం దక్కదని, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ పత్రాలను ఖచ్చితంగా వెంట ఉంచుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కోటనందూరు పోలీసులు స్పష్టం చేశారు. మీరు ప్యాసింజర్లు ఎక్కించుకొని తిరుగుతారు, నీకు లైసెన్స్ లేకుండా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. అలాగే ఇన్సూరెన్స్ లేకపోయినా కూడా ఆ బాధితులకి ఎలాంటి సహాయం కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రాదు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి మీరు జాగ్రత్తగా లైసెన్సు, ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారంటే మీ నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తుంది. అంటే మన వ్యాపారం మనం జరిగితే సరిపోతుంది, పబ్లిక్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కాదని మీ ఉద్దేశం. ఈరోజు 14 ఆటోలు ఇక్కడ తీసుకురావడం, మేము ఒక గంటలో నిలబడితే రోడ్డు మీద 14 ఆటోలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాంటి లైసెన్స్ ఆగని మాట్లాడదు, ఎలాంటి లైసెన్సు, ఇన్సూరెన్స్ లేనటువంటి ఆటోలని 14 వెహికల్స్ని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మాట్లాడుతున్నాం. అంటే చిన్నపాటి పొరపాటు, మనం రెగ్యులర్గా లైసెన్స్ పెట్టుకోలేము, ఇన్సూరెన్స్ పెట్టుకోలేము అనేటప్పుడు ఆటో నడపడం మీరు అర్హులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు లేనప్పుడు మన ఆటో నడపడం అర్హులు కాదు. పబ్లిక్ సేఫ్టీ కోసమే మనం అంతా కూడా, ఇప్పుడు మేము ఉండేది దేనికి, పబ్లిక్ సేఫ్టీ కోసం. మీరు వెళ్తారు, ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, నువ్వు భరిస్తావా డబ్బులు మొత్తం? వారి కుటుంబానికి నువ్వు లోటు తీర్చగలవా? నీ జీవనోపాధి కోసం ఆటో నడుపుతున్నావు, నువ్వు ఒక 5-6 దెబ్బలు తగిలితే వాళ్ళకి ఒక్కొక్కరు 5 లక్షలు 2 లక్షలు నువ్వు ఇప్పించగలవా? మీ జోబులో తీసుకొచ్చి ఇవ్వగలరా మీరు? మరి ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది పొరపాటే. ఖచ్చితంగా మేము నిరంతరం తనిఖీలు చేస్తాం. ఇందులో ప్రతిసారి కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఈసారి దొరికితే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు పబ్లిక్ సేఫ్టీ అనేది మాకు ఇంపార్టెంట్. ఆటో మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఆటో నడపకూడదు, ఓవర్లోడ్తో అస్సలు ప్రయాణం చేయకూడదు. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ప్రమాదాలు నివారించిన వాళ్ళు అవుతారు. చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల 3 చక్రాల బండి లిమిటెడ్ స్పీడ్తో వెళ్ళాలి, ఏ చిన్న గొయ్యి తగిలినా పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. మనం ముందు చూసుకొని జాగ్రత్తగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ పట్ల, రోడ్డు యొక్క ట్రాఫిక్ రూల్స్ పట్ల మనకు అవగాహన ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, మనం కూర్చొని డ్రైవింగ్ చేసే చోట ఎడం పక్క ఒకరు, కుడి పక్క ఒకరు కూర్చోబెట్టుకుంటాం. వారి వర్గాలను కూర్చోబెట్టుకొని ఆ హ్యాండిల్ స్టీరింగ్ సరిగ్గా తిరగకుండా సడన్గా టర్నింగ్ పాయింట్ దగ్గర ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. తద్వారా ప్రమాదాలు జరుగుతాయి. ఈవెన్ నీతో పాటు ప్రయాణం చేసినటువంటి నీ ప్రయాణికులకు ఇబ్బందే, నీకు కూడా ఇబ్బందే, నీకోసం నీ కుటుంబం కూడా ఉంటుంది. నీ ఆటోకి ఇన్సూరెన్స్ ఉందనుకో, ఏదైనా ప్రమాదంలో ఆటో డ్యామేజ్ అయినా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా కొంత భరిస్తాడు, 80% వరకు భరిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వారు. ఇన్సూరెన్స్ లేకపోతే ఆటోకి ఏదైనా డ్యామేజ్ అయితే రూపాయి రాదు, మన జోబులో పెట్టుకోవాలి. నువ్వు రోజుల్లో ఒక నెల మొత్తం కష్టపడితే ఒక 25,000 సంపాదిస్తావు ఆటో మీద. అదే సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక 2,50,000, 3 లక్షల వరకు సంపాదించగలరు. నీ ఇలాంటి చెడు అలవాట్లు లేకపోతే. ఒక ప్రమాదం జరిగి ఆటో డ్యామేజ్ అయిపోతే ఈ సంవత్సరం మొత్తం కష్టపడిన డబ్బులలో కూడా ఒక ట్రిప్కి ఎగిరిపోతాయి. అదే ఇన్సూరెన్స్ సక్రమంగా కట్టుకుంటే ఏం జరుగుతుంది? ఒకటే నీ ఆటోలో ప్రయాణం చేసిన పబ్లిక్కి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, నీ ఆటోకి కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది, ఈవెన్ నీకు కూడా ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. లేదా ఒక 2 వీలర్ ద్విచక్ర వాహనం వచ్చి నీ ఆటోని గుద్దుకుంటే అతను కూడా మీరు ఏం చెప్పగలరు? బాబు నా దగ్గర ఫుల్ ఫోర్స్లో రికార్డు ఉంది, ఏదంటే కేసు కట్టుకోండి, ఇన్సూరెన్స్ పెట్టుకో, నువ్వు నీకు ఎంతకుమించి ఇవ్వాలని ఇన్సూరెన్స్ ధైర్యంగా నువ్వు చెప్పగలవు. మొన్న ఒక ఆటో అతను ఇక్కడ కేఎంఎల్ వరకు ఒక అతను గుద్దేశాడు, 2 వీలర్ అతను కాలు ఇరిగిపోయింది. ఏం చేశాడు? ఇప్పుడు 2,50,000 కట్టాడు, అతనికి 2,50,000 కట్టాడు. ఆ డబ్బులు ఎవరు భరించాలి? యాక్చువల్గా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తాడు. ఏదైనా ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఆటో సీజ్ అవుతారు, ఇద్దరు కలిపి పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు, అర్థమైందా? ఇది మీ అందరికీ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మరలా కానీ మాకు కానీ ఏదైనా ఇన్సూరెన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరైనా కూడా మాకు కానీ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తాం. ఓవర్లోడ్తో ప్రయాణం చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత చాలనండి? ఎంత తెలుసా మీకు? ఎంత? 10,000. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి.
ఎక్కడైనా దొరికితే నువ్వు అయిపోయింది ఇక మీ పని. దొరికిన అవసరం లైసెన్స్ క్యాన్సిల్ చేయమని మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లెటర్ పెడతాం. కాబట్టి యువర్ రెస్పాన్సిబిలిటీ.